ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కుంభరాశి వారి జీవితాల్లో కలకాలం గుర్తుండిపోయే ఒక అద్భుతమైన దివ్య మలుపు రాబోతోంది. గడిచిన కాలంలో మీరు పడిన కష్టాలకు, అనుభవించిన మానసిక వేదనలకు స్వస్తి పలుకుతూ కాలం మీ వైపు తిరగబోతున్న అపూర్వ ఘట్టమిది. ఈ ఆగస్టు 23, 24, 25, 26 తేదీలలో మీ విధిరాతను మార్చేంత శక్తివంతమైన పరిణామాలు జరగబోతున్నాయి. ఒక మనిషి జీవితం రాత్రికి రాత్రే ఎలా మారుతుందో, ఆ మార్పు మొదలయ్యే ముందు ఎలాంటి దివ్య సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో మీకు పూసగుచ్చినట్టు స్పష్టంగా చెప్పబోతున్నాను. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఈ రహస్యాలను, మీరు చేసుకోవాల్సిన దివ్యమైన దేవతారాధన పరిహారాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ను వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మీ మనసులోని ప్రతికూల ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి సంపూర్ణ ఏకాగ్రతతో ఈ విషయాలను ఆలకించండి. కుంభరాశివారు, ఇన్నాళ్ళు మీరు గుండెల్లో దాచుకున్న అపారమైన మౌనాన్ని, ఎవరికీ చెప్పుకోలేక రాత్రులు కార్చిన కన్నీళ్లను ఆ భగవంతుడు ఇప్పుడు సంపూర్ణంగా ఆలకించాడు. శని భగవానుడు మీ జీవితంలో పెట్టిన సుదీర్ఘమైన మహాపరీక్ష ఇక ముగింపు దశకు చేరుకుందనే దివ్యమైన సత్యాన్ని మీరు ముందుగా నమ్మాలి. ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదేంటి? నా ధర్మానికి, నా నిజాయితీకి దేవుడిచ్చే ప్రతిఫలం ఇదేనా అని కుమిలిపోయిన ప్రతి క్షణానికి ఇప్పుడు ఒక అద్భుతమైన పరిష్కారం లభించబోతోంది. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, మిమ్మల్ని సరికొత్త వెలుగు వైపు నడిపించే ఒక గొప్ప భగవత్ సంకల్పంగా భావించి ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధగా ఆలకించండి. మీరు గడిచిన కాలంలో అనుభవించిన ప్రతి బాధ, ఎదుర్కొన్న ప్రతి మోసం మీ తప్పు వల్ల వచ్చింది కానే కాదు. అది కేవలం శనిదేవుడు మీ ఓర్పును పరీక్షించటానికి వేసిన ఒక దివ్యమైన అడుగు. పసిడి అగ్నిలో కాలినప్పుడే దానికి అసలైన మెరుపు వస్తుంది. అలాగే మీలోని సత్యాన్ని, ధర్మాన్ని లోకానికి చాటి చెప్పడానికే ఈ కష్టాలన్నీ మీ ముంగిట నిలిచాయి. ఎంతమంది మిమ్మల్ని అమాయకులు అని నవ్వినా, మీ నిజాయితీని ఆసరాగా చేసుకుని వెన్నుపోటు పొడిచినా మీరు మాత్రం ధర్మం తప్పకుండా ముందడుగు వేశారు. ఆ దైవిక శక్తి ఇప్పుడు మీ వైపు తిరిగింది. మీరు కోల్పోయిన గౌరవాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను వడ్డీతో సహా తిప్పివ్వడానికి కాలం సిద్ధంగా ఉంది. కుంభరాశి అనగానే అదొక విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, ఉన్నతమైన ఆదర్శాలకు ప్రతిరూపంగా మారిన ఒక విశిష్టమైన నక్షత్ర సమూహమని జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. సమాజంలో అందరూ బాగుండాలి, రేపటి తరం కోసం మనం ఏదో ఒక గొప్ప పునాది వెయ్యాలి అని నిరంతరం ఆరాటపడే మహోన్నతమైన మనస్తత్వం ఒక్క ఈ రాశివారికి మాత్రమే సొంతం. ఆస్తులు, అంతస్తులు, స్వార్థపూరిత ఆలోచనల కంటే మనస్ఫూర్తిగా తోటివారికిచ్చే ప్రేమానురాగాలకే మీరు అత్యంత ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. అందుకే మీ ఆలోచనా విధానం మిగతా వారికంటే చాలా వేరుగా, ఎంతో భవిష్యత్తును ముందుగానే ఊహించేంత దార్శనికతతో నిండి ఉంటుంది. పైకి ఎంతో సరదాగా నవ్వుతూ, అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే మీ అంతరంగంలో ఎంతటి మహాసముద్రమంత బాధ దాగి ఉందో ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. మీ నిజమైన భావోద్వేగాలను, మీ హృదయపు లోతుల్లో ఉన్న వేదనను చాలా సులువుగా ఒక చిన్న చిరునవ్వు వెనుక దాచిపెట్టే అద్భుతమైన కళ మీ వద్ద ఉంది. ఎవరైనా వచ్చి మీ క్షేమం అడిగితే నాకేం తక్కువ అని నవ్వుతూ చెప్పే మీ గుండె నిబ్బరం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రుల జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని మీ హృదయ స్పందనను పట్టుకోగల ఏకైక శక్తులు కేవలం మీ నమ్మకమైన దైవం మరియు మిమ్మల్ని ఆరాధించే కొద్దిమంది మాత్రమే. పని విషయంలో కుంభరాశి వారిని మించిన అంకిత భావం ఉన్నవారు ఈ సృష్టిలోనే మరొకరు ఉండరు అంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి కానే కాదు. ఒకసారి ఒక బాధ్యతను మీరు చేతిలోకి తీసుకుంటే దాన్ని ఏదో సాధారణ పనిలా కాకుండా ఒక పవిత్రమైన యజ్ఞంలా భావించి రాత్రింబవళ్ళు శ్రమిస్తారు. వాయిదాలు వేసే అలవాటు కానీ, బద్ధకంతో సమయాన్ని వృధా చేసే గుణం కానీ మీ రక్తంలోనే లేకపోవటం వల్ల మీరు ఎప్పుడూ ఇతరుల కంటే భిన్నంగా నిలుస్తారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాకపోతే ఆ రోజు మీకు నిద్ర కూడా పట్టదు. అంతటి అద్భుతమైన ఏకాగ్రత మీలోని అసలైన దైవిక బలానికి సంకేతం. మీరు సంపాదించే ప్రతి రూపాయి వెనుక మీ కష్టం, మీ చెమట, మీ నిజాయితీ మాత్రమే ఉండాలి అని బలంగా నమ్మే అత్యంత ధర్మబద్ధమైన వ్యక్తులు మీరు. అడ్డదారుల్లో డబ్బులు సంపాదించి కోటీశ్వర్లు కావటం కంటే తిన్నది కొంచెమైనా ప్రశాంతమైన నిద్రపోవటమే
మీ జీవితానికి అసలైన సిద్ధాంతం. మీ ఈ మంచితనమే ఈ రోజుల్లో కొందరికి అమాయకత్వంగా కనిపిస్తుంది. దానినే ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకోవాలని కొందరు ప్రయత్నించారు. కానీ ధర్మో రక్షితః అనే సూక్తి ప్రకారం మీరు నమ్మిన ఆ సత్యమే ఇప్పుడు మీ ముందు ఒక రక్షణ కవచంలా నిలబడి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడబోతోంది. గతంలో మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా గాయపరిచిన కొన్ని బంధాలు ఇప్పుడు మీ జీవితం నుండి శాశ్వతంగా వైదొలిగే శుభ సమయం ఆసన్నమైంది. మీరు ఎవరికైతే ప్రాణమిచ్చి సహాయం చేశారో వారే మీ వెనుక మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఎంతో కుంగదీశాయి అని నాకు తెలుసు. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ఆ దేవుడు మీ జీవితంలో ఉన్న అనవసరమైన, విషపూరితమైన వ్యక్తులను తొలగించటానికే ఈ శని ప్రభావ ద్వారా ఒక చిన్న నాటకం ఆడించాడు. ఇప్పుడు మీ చుట్టూ స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతోంది. మీ మంచిని కోరేవారు మాత్రమే మీతో మిగిలేలా గ్రహాల అనుగ్రహం అద్భుతంగా పనిచేస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇన్నాళ్లు ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, ఊహించని ఖర్చులు, చేసిన అప్పుల భారం ఇకపై వేగంగా తొలగిపోవటానికి మార్గాలు సుగమమవుతున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా అడ్డుపడిన ఆ దృశ్యాదృశ్య శక్తులన్నీ ఇప్పుడు మీ రాశి చక్రం నుండి తొలగిపోతున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు, ఉద్యోగాల్లో ఉన్నవారికి అర్హతకు తగిన గుర్తింపు మరియు పదోన్నతులు వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ చేతికి అందాల్సిన ధనం సరైన సమయానికి అంది. మీ మనస్సులోని ఆందోళనను పూర్తిగా పోగొట్టి ఒక కొత్త ధైర్యాన్ని నింపబోతోంది. కుంభరాశి వారికి రాబోయే కాలంలో అద్భుతమైన మానసిక ప్రశాంతత మరియు దైవికమైన ఆత్మవిశ్వాసం దక్కబోతున్నాయని నవగ్రహాల స్థితిగతులు స్పష్టంగా సూచిస్తున్నాయి. మీరు ఎప్పటినుంచో పూర్తి చేయాలనుకుని ఆగిపోయిన గృహ నిర్మాణాలు లేదా ముఖ్యమైన శుభకార్యాలు ఇప్పుడు వేగవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో ఇన్నాళ్లు ఉన్న చిన్నపాటి కలతలు తొలగిపోయి అందరూ మీ మాటను గౌరవించే రోజులు అత్యంత సమీపంలోనే ఉన్నాయి. ఈ మార్పు కేవలం ఏదో సాధారణమైనది కాదు. మీ జీవితంలో ఒక నూతన శకానికి నాంది పలకబోతున్న ఒక దివ్యమైన మలుపు అని గ్రహించండి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇన్నాళ్లు పడిన కష్టాలను తలుచుకుని ఇకపై ఎప్పుడూ మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, భయపడకూడదు. ఆ పరమేశ్వరుని మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి మీ నిజాయితీతో కూడిన శ్రమను ఎప్పటిలాగే ఏకాగ్రతతో ముందుకు తీసుకెళ్లాలి. శనిదేవుడిచ్చిన ఈ సుదీర్ఘమైన శిక్షణ మిమ్మల్ని ఏ కష్టానికైనా తట్టుకునే ఒక గొప్ప మహావృక్షంగా మార్చివేసింది. ఇకపై మీరు పొందే విజయం, మీరు అందుకునే గౌరవం మిమ్మల్ని చూసి నవ్విన వారే ఆశ్చర్యపోయేలా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. ఇక కుంభరాశి వారికి ఆగస్టు 23వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు వచ్చే ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఈ సమయంలో మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీ రాశి నుండి 2వ ఇల్లైన మీనరాశిలో రేవతి నక్షత్రం మొదటి పాదంలో వక్రగతిలో సంచరిస్తూ మీ ధనస్థానాన్ని అలాగే కుటుంబ వ్యవహారాలను ఎంతో బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తున్నాడు. అలాగే 5వ ఇల్లైన మిథున రాశిలో కుజుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉంటూ మీ బుద్ధికి విపరీతమైన పదును పెడుతుంటే 6వ ఇంట కర్కాటక రాశిలో గురు భగవానుడు ఆశ్లేష నక్షత్రంలో అత్యున్నతమైన ఉచ్చస్థితిలో కొలువుదీరి మీ శత్రువులను, రుణాలను, రోగాలను తుడిచిపెట్టేందుకు దైవిక రక్షణ కవచంలా నిలిచాడు. 7వ ఇంట సింహరాశిలో స్వక్షేత్రంలో ఉన్న రవి భగవానుడు మరియు తీవ్రమైన అస్తంగత స్థితికి చేరుకుంటున్న బుధుడు మగ నక్షత్రంలో సంచరిస్తూ కమ్యూనికేషన్ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక 8వ ఇంట కన్యారాశిలో నీచ స్థానంలో ఉన్న శుక్రుడు హస్త నక్షత్రం నుండి చిత్ర నక్షత్రంలోకి ప్రయాణిస్తుండగా చంద్రుని యొక్క సంచారం లాభస్థానం నుండి వ్యయస్థానానికి మారడం ద్వారా ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతోందో ఒక జ్యోతిష్యుడిగా మీకు ఎంతో ఆత్మీయంగా, ప్రేరణాత్మకంగా వివరించబోతున్నాను. ఆగస్టు 23వ తేదీ ఆదివారం రోజున చంద్రభగవానుడు మీ రాశికి 11వ ఇల్లైన ధనువు రాశిలో మూల నక్షత్రంలో ప్రవేశించి సాయంత్రం 5:44 వరకు అక్కడే సంచరించి ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు. 11వ ఇల్లు లాభస్థానం కాబట్టి ఈరోజు మీకు అపారమైన విజయాలు, ఆకస్మిక ధనలాభాలు సమకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక స్థితిని పరిశీలిస్తే లాభస్థాన చంద్రుడు మరియు ద్వితీయంలో ఉన్న శని కలయిక వల్ల పాత బాకీలు వసూలవుతాయి. మీ చేతికి రావాల్సిన సొమ్ము సకాలంలో అంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారస్తులకు ఈ రోజు కొత్త ఆర్డర్లు రావడం, పాత కస్టమర్ల నుండి పెద్ద ఎత్తున వ్యాపారం జరగడం ఖాయం. కుటుంబంలో అందరూ కలిసి సంతోషంగా గడిపే సమయం ఇది.
మీ మాటలకు కుటుంబంలో అత్యున్నత గౌరవం లభిస్తుంది. వివాహితులకు మరియు ప్రేమికులకు సాయంత్రం పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం వల్ల అనురాగం పెరిగి ఒకరికొకరు ఎంతో దగ్గరవుతారు. ఆరోగ్యపరంగా 6వ ఇంట ఉచ్చ గురువు ఉండడం వల్ల పాత రోగాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక విద్యార్థులకు 5వ ఇంట ఉన్న కుజుడు అద్భుతమైన ఏకాగ్రతను, విజయాలను ప్రసాదిస్తాడు. ఆగస్టు 24వ తేదీ సోమవారం రోజున చంద్రభగవానుడు 11వ ఇంటనే ఉంటూ సాయంత్రం సుమారు 8:27 వరకు పూర్వాషాఢలో, ఆ తర్వాత రవి ఆధిపత్యంలోని ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. స్వక్షేత్రంలో ఉన్న రవి మగ నక్షత్రంలో పాదమార్పు చెందుతూ మరింత శక్తివంతంగా మారుతున్నాడు. ఈ రోజు కూడా లాభస్థానంలో చంద్రుని సంచారం కొనసాగటం వల్ల మీ ఆర్థిక పురోగతి వేగంగా సాగుతుంది. నూతన పెట్టుబడులకు ఇది ఎంతో అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటారు. వినూత్న ఆలోచనలతో లాభాల బాట పడతారు. కుటుంబ వాతావరణం ఎంతో పండుగలా ఉంటుంది. శుభకార్యాల చర్చలు ఫలప్రదమవుతాయి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులకు పెద్దల మద్దతు లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పూర్తి సహకారాన్ని ఇస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆగస్టు 25వ తేదీ మంగళవారం రోజున తెల్లవారుజామున 3:06 చంద్రుడు 12వ ఇల్లైన మకర రాశిలోకి మారి రాత్రి సుమారు 10:51 వరకు ఉత్తరాషాఢలో, ఆ తర్వాత శ్రవణం నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. 12వ ఇల్లు వ్యయస్థానం కావడం మరియు 7వ ఇంట ఉన్న బుధుని అస్తంగత తీవ్రత కరగటం వల్ల ఈరోజు మీరు కొద్దిగా సమయస్ఫూర్తితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక స్థితిలో ఊహించని ఖర్చులు ముందుకొస్తాయి. బడ్జెట్ దాటి ప్రయాణాలు లేదా కొనుగోళ్లు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను కొన్ని రోజులు వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు కాబట్టి మౌనం వహించటం మంచిది. వివాహితులు మరియు ప్రేమికులు అనవసరమైన ఆవేశానికి పోకుండా సర్దుకుపోవటం అవసరం. శారీరక అలసట, నిద్రలేమి వేధించవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ తగ్గకుండా నిరంతరం సాధన చేయాలి. ఆగస్టు 26వ తేదీ బుధవారం రోజున చంద్రుడు వ్యయస్థానంలో శ్రవణం నక్షత్రంలోనే రోజంతా సంచరిస్తున్నాడు. అలాగే 8వ ఇంట ఉన్న నీచ శుక్రుడు చిత్ర నక్షత్రంలోకి మారడమే కాకుండా రవి బుధుల యుతి అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఈ రోజు ఆధ్యాత్మిక అనుచింతనకు, ధ్యానానికి అత్యంత అద్భుతమైన రోజుగా మారుతుంది. ఆర్థికంగా ఆన్లైన్ లావాదేవీలలోనూ, బ్యాంకింగ్ వ్యవహారాల్లోనూ అత్యంత అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. కానీ విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, దైవ దర్శనం చేసుకోవటం వల్ల కుటుంబంలో శాంతి నిండుతుంది. వివాహితులు, ప్రేమికులు ఒకరినొకరు నిందించుకోకుండా ఓర్పుగా వినే అలవాటు చేసుకోవాలి. శ్రవణ నక్షత్రం వినడానికి సంకేతం కాబట్టి విద్యార్థులు ఉపాధ్యాయుల మాటలను శ్రద్ధగా వింటే అపారమైన జ్ఞానాన్ని పొందుతారు. శని, గురువుల దివ్య రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉందని గుర్తుంచుకుని ధైర్యంగా ముందుకు సాగండి. కుంభరాశివారు ఈ 4 రోజుల గోచార కాలంలో మీ జాతకంలో గ్రహాల స్థితిగతులను బట్టి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ప్రతికూల ప్రభావాలు తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయో ఒక జ్యోతిష్యుడిగా మీకు చాలా సులువుగా వివరిస్తాను. ముఖ్యంగా ఆగస్టు 25 నుండి 27 వరకు బుధ భగవానుడు తీవ్రమైన అస్తంగత స్థితికి చేరుకుంటున్నాడు కాబట్టి బుధవారం రోజున విష్ణు సహస్రనామ పఠనం చేయటం లేదా ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం ఎంతో మేలు చేస్తుంది. పెసలు లేదా పచ్చని వస్తువులను దానం చేయటం వల్ల కమ్యూనికేషన్ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆగస్టు 26 నుండి 28 మధ్య కాలంలో ఎలాంటి ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు చేసుకోకుండా వాయిదా వేయటం మంచిది. ఆన్లైన్ ఈమెయిల్స్ లేదా మెసేజ్లు పంపేటప్పుడు 2-3 సార్లు సరిచూసుకుని పంపాలి. ఇక 8వ ఇంట్లో శుక్రుడు నీచ స్థితిలో ఉన్నందున ఆర్థిక నష్టాలు, అనవసర ఖర్చులు రాకుండా ఉండేందుకు శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి పువ్వులతో, తెల్లటి వస్త్రాలతో ఆరాధించి ఓం సుం శుక్రాయ నమః అని
108 సార్లు జపించాలి. బీమా, జాయింట్ ఫైనాన్స్ విషయాల్లో ఆడంబరాలకు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించటం శ్రేయస్కరం. మీ రాశి అధిపతి అయిన శని భగవానుడు మీకు మాస్టర్ ప్రొటెక్షన్ లాంటివారు కాబట్టి శనివారం రోజున ఆంజనేయ స్వామి పూజ చేయటం, తైలాభిషేకం నిర్వహించటం, ఓం శం శనైశ్చరాయ నమః అని స్మరించటం వల్ల అన్ని గ్రహ దోషాల నుండి మీకు పరిపూర్ణమైన రక్షణ లభిస్తుంది. అదే సమయంలో మీ రాశికసికి 6వ ఇంట ఉచ్చస్థితిలో ఉన్న గురు భగవానుడి దివ్య బలాన్ని మరింతగా పెంచుకోవడానికి గురువారం రోజున బృహస్పతి పూజ లేదా శ్రీ మహావిష్ణువును పసుపు పూలతో అలంకరించి ఆరాధించాలి. ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల మీ శత్రువులు, రుణాలు, ఆరోగ్య సమస్యలు పూర్తిగా నశించి ఈ 4 రోజులు మీకు అష్టైశ్వర్యాలు, విజయం మరియు మానసిక ప్రశాంతత దక్కుతాయి. ఈ 4 రోజుల ప్రయాణంలో గ్రహాల గతులు ఎన్నో హెచ్చుతగ్గులను చూపించినప్పటికీ మీ రాశి అధిపతి శని మరియు ఉచ్చ గురువు ఇస్తున్న దివ్యమైన రక్షణ మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడిన శ్రమకు, ఓపికకు తగిన ప్రతిఫలాన్ని అందుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఏ చిన్న విషయంలోనూ ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటిస్తూ మీ జీవితాన్ని విజయపదంలోకి మలుచుకోండి. ఈ విశేషాలు మీకు నచ్చితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిభావాన్ని చాటుతూ కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.